ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ పై దాడికి యత్నించాడు ఓ యువకుడు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలో కేజ్రీవాల్ పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా పాదయాత్రలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కేజ్రీవాల్ కు షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో ఒక్కసారిగా గ్లాసులో ఉన్న లిక్విడ్ ని కేజ్రీవాల్ పై చల్లాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్ పై దాడికి పాల్పడిన యువకుడిని ఆప్ కార్యకర్తలు దాడి చేశారు. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ పై చల్లిన లిక్విడ్ ఏంటనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. యువకుడి వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ పై దాడికి యత్నించాడు ఓ యువకుడు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలో కేజ్రీవాల్ పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కేజ్రీవాల్ కు షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో ఒక్కసారిగా గ్లాసులో ఉన్న లిక్విడ్ ని కేజ్రీవాల్ పై చల్లాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్ పై దాడికి పాల్పడిన యువకుడిని ఆప్ కార్యకర్తలు దాడి చేశారు. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ పై చల్లిన లిక్విడ్ ఏంటనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. యువకుడి వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, ఢిల్లీ మాజీ సీఎం ఆప్ కన్వీనర్ అయిన అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు గ్రేటర్ కైలాష్ లో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఆయన వీధి తిరుగుతూ కూడా ప్రజలందరితో కూడా మమేకమై మాట్లాడుతున్న సందర్భంలో ఒక్కసారిగా యువకుడు దగ్గరికి వచ్చి కేజ్రీవాల్ పైన ఒక గ్లాస్ లో నుంచి వాటర్ తీసి గుప్పే ప్రయత్నం చేశాడు. కేజ్రీవాల్ పైన కూడా అది పడిపోయింది. ఒక్కసారిగా అక్కడున్న భద్రతా సిబ్బందితో పాటు కేజ్రీవాల్ సైతం కూడా హవాకయ్యారు. పక్కన ఉన్న కార్యకర్తలు ఒక్కసారిగా యువకుడిని పట్టుకుని చితకబాదడం జరిగింది. అయితే ఈ యువకుడు ఎవరు, ఎందుకు గ్లాస్ లో ఎలాంటి లిక్విడ్ తీసుకొచ్చాడు, అసలు ఎందుకు టార్గెట్ గా చేశాడనే కోణంలో కూడా ఇప్పటికే పోలీసులు విచారణ చేస్తున్నారు. దగ్గరనే ఉన్న కార్యకర్తలంతా ఒక్కసారిగా కేజ్రీవాల్ పైన ఈ లిక్విడ్ చల్లడాన్ని చూసి ఒక్కసారిగా వాళ్ళంతా కూడా ఆందోళనకు గురై యువకుని చితకబాదిన ఘటన కాసేపటి క్రితంగా చోటు చేసుకుంది. గ్రేటర్ కైలాష్ లో వరుసగా పాదయాత్రలు చేస్తున్నారు. ఢిల్లీలో మరో 2-3 నెలల్లో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఫిబ్రవరిలో, ఈ నేపథ్యంలో ప్రతి వీధి కూడా ఢిల్లీకి సంబంధించిన ముఖ్య నేతలు తిరుగుతున్నారు. కేజ్రీవాల్ ఈ రోజు గ్రేటర్ కైలాష్ లో అదే పనిగా కూడా తిరుగుతున్న ప్రచారం చేసిన సందర్భంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అక్కడున్న కార్యకర్తలు ఒక్కసారిగా అతని చితకబాది పోలీసులకు అప్పచెప్పారు. పోలీసులు కూడా ఇప్పటికి కాసేపటి క్రితం అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించడం జరిగింది. అయితే ఎందుకు ఈ దాడి చేశాడు, దాడికి గల కారణాలు ఏంటనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎవరు, అతను బయోడేటా ఉందనే కోణంలో కూడా ఎంక్వైరీ అయితే జరుగుతుంది. నరేష్, రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.